ఆ అతను కూడా ఓకే అని చెప్పనేసి వెంటనే అతను ఈయన యమునా నదికి స్నానానికి వెళ్తుంటే అడ్డుపడి, మీరు నన్ను కరుణించండి, మీ వలన నాకు ఈ కుష్ఠవ్యాధి పోయే అవకాశం ఉంది అని చెప్పని ఆయన ఒక పిచ్చివాళ్ళలాగా చూసి తను సరే అడిగాడు కదా అని చెప్పని ఆయన్ని తాకటం, ఆ తర్వాత కుష్ఠవ్యాధి తగ్గటం జరిగింది. అలా ఆయన యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నువ్వు రోజు నన్ను కోరుతున్నావు కదా, నీకు దర్శనమిచ్చాను, అలాగే నీకు కొన్ని మంచి మంచి పనులు చేయటానికి నీకు అవకాశం కలిగిస్తున్నాను. ఇప్పుడు అతన్ని కాపాడావు కదా నువ్వు, అలాగే మంచి భావం ఉండి దేవుడిపై భక్తి ఉండి ఎటువంటి అంటే భేషజాలు లేనివాడు ఎవరైతే ఉంటారో భగవంతుడికి దగ్గరగా పోగలుగుతాడు. ఇలాంటి కొన్ని సుకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయి